సీఎం వైఎస్ జగన్ ఎందుకన్నా అభివృద్ధి బాగా చేస్తున్నాడు. అంటే ఆయన వచ్చినా మీకు ఏం జరిగింది అభివృద్ధి అని? అదే అభివృద్ధి అంటే ప్రతి పథకాలు వస్తున్నాయి, అన్ని అమ్మఒడి వస్తున్నాయి, ఇప్పుడు పింఛన్లు వస్తున్నాయి బాగానే అందరికి. వాలంటీర్ సిస్టమ్ పెట్టినాడు, ఆరోగ్యశ్రీ బాగా పనిచేస్తుంది, టైలర్లో కూడా డబ్బులు వేస్తున్నాడు, ప్రతి ఒక్కటి అభివృద్ధి చేస్తున్నాడు. సో ఇవన్నీ పథకాలు ఇచ్చి ప్రజలను సోమవారం చేస్తున్నారు అంటున్నారు. అది వాస్తవం. అది ఎందుకు సోమవారం అవుతారు? చేస్తున్నారు పనులు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఎవరైనా ఖాళీగా బిగారో కూర్చున్నారు ఎవరన్నా? చంద్రబాబు వాళ్ళు అంటారు మరి ప్రజలు ఈ పథకాలను ఇచ్చి సోమవారం అవుతున్నారు కదా. ఆయనకి ఏదో చెప్పడం రాగాయంగా ఏదో ఒకటి చెప్పాలి కదా, అందుకే చెప్తున్నాడు. మా చంద్రబాబు పవన్ గారు కలిసి వస్తున్నారు ఇది రానిది ఇద్దరు కాదు, నలుగురు రానియండి, 5 మంది రానియండి, ఏమవుతుంది? వచ్చేది జగన్. అంటే వాళ్ళతో కలిసి వచ్చి 170 సార్లు మేమే గెలుస్తాం, పులివెందుల కూడా మేమే గెలుస్తున్నారు వాళ్ళు. పులివెందుల వాళ్ళు అసలు గెలవరు, అది ఆయన కానీ ముచ్చట. అది అంటే ఉత్తి మాటలు అవి. అంటే వాళ్ళతో చూసి భయపడుతున్నారు, జగన్ గారు భయపడుతున్నారు. ఎందుకు భయపడతారు? భయపడే పరిస్థితి ఉండదు. భయపడే పరిస్థితి ఉంది. ఎందుకు అంత నమ్మకం జగన్ అంటే? అన్ని బాగా అభివృద్ధి చేస్తున్నాడు కాబట్టి. చాలా అభివృద్ధి చేస్తున్నాడు. అభివృద్ధి బాగా చేస్తున్నాడు, పథకాలు బాగా అందిస్తున్నాడు. అభివృద్ధి అంటే పథకాలే కాదు, జాబులు కావాలి. జాబులు వస్తున్నాయి కదా, అన్ని వస్తున్నాయి కదా. జాబుల ప్రకారం జాబులు ఇస్తున్నాడు. ఇప్పుడు జాబులు ఖాళీ కానీ చూడ ఆయన ఎట్టే ఇస్తాడు, ఖాళీ అయితే ఇస్తాడు. సచివాలయంలో బాగా చేసిన డెవలప్మెంట్ కాలే సచివాలయం కూడా అంట. సో పవన్ కళ్యాణ్ అన్న మరి వైసీపీ గుడ్డలు ఇప్పకూడదు, రోడ్లు ఏమి తిప్పకూడదు అన్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ అంతే, ఇంకా ఆయన ఏం చెప్పాలో రాదు, ఇది వస్తే వాక్కుండా పోతుంటాడు. యువత మొత్తం సపోర్ట్ నాకే ఉంది అన్నాడు. ఇంకా పోయిన ఎలక్షన్ లో చూసినారు కదా, పోయిన ఎలక్షన్ కూడా యువత ఉండే వెనకాల ఎన్ని ఓట్లు వచ్చినాయి, అంతే కదా. ఇంకా ఇప్పుడు కూడా అంతే. ఇంకా నా సైన్యం చూసి నా 16 గోరు కూడా దాకలేరు మీరు జగన్ అన్నాడు కదా. అంతే, వాళ్ళ మాటలు అట్నే చెప్పుకుంటుంటారు, ఇంకా కానీ పనులు అట్నే చెప్పుకుంటుంటారు. మళ్ళీ జగన్ వస్తే బాగుంటారు. ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు గెలుస్తారా? గెలుస్తారు. ఎవరు మీ ఎమ్మెల్యే? ఎమ్మెల్యే నాని.